100% పోషక విలువలున్న కర్రీ అంటే ఇదేనండి. చక్కగా చిటికలో రెడీ చేసేసుకోవచ్చు. అదేమిటంటే గోరుచిక్కుళ్ళతో ఈ విధంగా మనం గోరుచిక్కుళ్ళని ఉప్పు వేసి ఉడకబెట్టుకుని ఉంచుకుని పోపు వేసి పోపులో చేర్చేసి చక్కగా మీగడతో చేస్తామండి. అందుకే 100కి 100% పోషకాలున్న కర్రీ అంటే ఇదేననిపిస్తుందండి. అంత చక్కగా వస్తుంది ఈ కర్రీ. ఇలాగ మనం ఉడికిన గోరుచిక్కుళ్ళని వేసేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. అందుకని చెప్పి మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఉప్పు చేర్చుకోక్కర్లేదు. అలాగా పోపులో వేసేసాక బాగా కలయి పెట్టుకుని ఎప్పుడైనా సరే మేగడ వేస్తున్నప్పుడు మనం పోపుని ముందుగా వేపుకుని తర్వాత మనం ఉడకపెట్టుకున్న కాయగూరలను వేసుకుని తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ పౌడర్ వేసి 1 స్పూను మేగడ వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందోనండి ఈ కర్రీ. అది కూడా అందుకే చెప్పానండి, ఉడకపెట్టిన వాటితోటి ఏ కర్రీ చేసినా 100% చక్కగా పోషక విలువలు అన్నీ కూడా ఆ కర్రీలో ఉంటాయండి. అలాంటి ఆహారాన్ని మనం స్వీకరిస్తే ఎంత మంచిదో కదండి. ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఈ కర్రీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి, మనం ఏమి అసలు చిటికలో కర్రీ తయారైపోతుందంటే ఇదేనేమో అన్నంత ఈజీగా రెడీ అయిపోతుంది. ఉడకబెట్టిన గోరుచిక్కుళ్ళతోటి చక్కటి కర్రీ అండి.